హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొకసారి నా ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు మహావిద్వాంసులైనటువంటి తాన్సేన్ గురించి మీరందరూ వినే ఉంటారు. ఈయన అక్బర్ గారి ఆస్థానంలో ఉండేవాడు. ఈయన ఒకరోజు మేఘ మల్హర్ అనే రాగాన్ని ఆలపించి వర్షాన్ని కురిపించాడట. మరి అటువంటి అద్భుతమైన రాగం గురించి ఈనాటి వీడియోలో వివరిస్తున్నాను. ఆ రాగం పేరు అమృత వర్షిణి. అసలు ఈ రాగం పేరు వింటేనే మనకేదో పవిత్రమైన భావం కలుగుతుంది. మరి ఈనాటి వీడియోలో ఈ రాగం యొక్క లక్షణాలు, రాగ ప్రయోజనాలు, రాగం యొక్క స్వరస్థానాల గురించి వివరిస్తున్నాను. చాలా చాలా సరళమైన రాగము. 2-3 నిమిషాలు ఈ రాగాన్ని నేర్చుకోవచ్చు. ఈ రాగంలో 2 పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటల గురించి కూడా నేను కీబోర్డ్పై ప్లే చేసి చూపిస్తాను. అసలు నిన్నటి వరకు ఈ రాగం గురించి నాకు తెలియదు. ఒక్కసారి ఈ రాగం గురించి చూడగానే ఎందుకో ఈ రాగం పైన మీ అందరికీ వివరించాలనిపించింది. దాని ఫలితమే ఈనాటి ఈ వీడియో. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఈ అద్భుతమైన రాగం గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఈ రాగాన్ని వర్షం కురిపించే రాగము లేదా ది రాగా ఆఫ్ రెయిన్ అంటారు. కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాగం ఇది. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గురించి తెలుసుకుందామా? అమృతవర్షిణి అనే రాగము కర్ణాటక సంగీతంలో ఒక మధురమైన జన్యరాగము. 19వ శతాబ్దం ప్రారంభంలో స్వరకర్త ముత్తుస్వామి దీక్షితారు గారి చేత సృష్టించబడినది. ఈ రాగం 66వ మేళకర్త అయిన చిత్రాంబరి రాగం యొక్క జన్యరాగము. ఇతర మేళకర్త రాగాలైన కళ్యాణి, విశ్వంబరి మరియు గమనశ్రమ రాగాల నుండి కూడా ఈ రాగాన్ని తీసుకోవచ్చు. ఈ రాగము ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము. అంటే ఆరోహణలోను అవరోహణలోను 5 స్వరాలున్నచో దానిని శుద్ధ ఔడవ రాగము అంటారు. ఈ రాగం యొక్క మూర్ఛన ఆరోహణలో సగమ పనిస, అవరోహణలో సనిపమ గస. స్వరస్థానములు షడ్జమము, అంతరగాంధారము, ప్రతిమధ్యమము, పంచమము మరియు కాకలి నిషాదము. హిందుస్థానీ సంగీతంలోని మల్హర్ రాగము అమృతవర్షినికి సమానమైన రాగము. ఈ రాగం యొక్క ప్రత్యేకత అమృతవర్షిని వర్షాన్ని కలిగిస్తుందని ఒక నమ్మకం ఉంది. రాగం పేరు అమృత అంటే అమృతము మరియు వర్షిణి అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. అంటే వర్షం లేదా వర్షాన్ని కలిగించేవాడు అని అర్థం. అందువల్ల వర్షంతో ఈ రాగానికి అనుబంధం ఉంది. ఈ రాగం గురించి ఒక ప్రసిద్ధమైన విషయం ప్రాచుర్యంలో ఉంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్ గారు తమిళనాడులోని ఎట్టాయపురం అనే చిన్న గ్రామాన్ని సందర్శించినప్పుడు కరువు పీడిత ఎండిపోయిన భూమిని మరియు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రజలను చూసి బాధపడ్డారని, వారి దీనస్థితికి చలించిపోయిన దీక్షితార్ గారు ఆకాశాన్ని చూసి ఈ అమృతవర్షిణి రాగంలో దేవతను స్తుతిస్తూ వర్షాన్ని కురిపించి కరువు పీడిత ప్రజల కష్టాలను తీర్చమని ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి అని సంబోధిస్తూ సలిలం వర్షయ వర్షాయ అంటే వర్షం కురిపించండి అని పాడినప్పుడు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసిందని, అప్పుడు అతను స్తంభయ అంటే ఆపు ఆపు అని వేడుకున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు ఆ అగ్నిని ఆపడానికి రావణుడు తన వీణపై అమృతవర్షిణి రాగాన్ని వాయించి వర్షం కురిపించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అమృతవర్షిణి రాగము సుష్టమైన అంటే సిమెట్రిక్ స్కేల్ మరియు ఔడవ రాగం కారణంగా
విస్తృతమైనటువంటి విశదీకరణ మరియు అన్వేషణకు దోహదపడుతుంది. ఈ రాగం యొక్క ప్రయోజనాలు: ఈ రాగాలాపన వలన శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నమ్మకం. ఈ రాగం వింటే చల్లదనం కలుగుతుందని విశ్వాసం. ఈ రాగం వింటూ ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుందట. ఫ్రెండ్స్, ఈ రాగంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితారు గారు రచించినటువంటి ఆనందామృత కర్షిణి అనే కృతి చాలా ప్రసిద్ధమైనది. మరియు శ్రీ పురంధరదాసు గారు, శ్రీ అన్నమయ్య గారు, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర గారి కృతులు కూడా ఉన్నాయి. వీరి కృతులతో పాటు ఎన్నో మధురమైన సినిమా పాటలు కూడా ఉన్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన వాటిలో స్వాతి కిరణం చిత్రంలోని ఆనతినీయరా అనే పాట, ఘర్షణ చిత్రంలోని కురిసేను విరిజల్లులే అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు పాటలు శ్రీమతి వాణి జయరాం గారు పాడినవే. సో ఫ్రెండ్స్, ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు తెలుసుకుందాము. సగమ పని సా సాని పమ గ స. షడ్జమము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పంచమము, నీత్రి కాకల్ నిషాదము. ఆరోహణలో 5 స్వరాలు వస్తాయి. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. ఆరోహణలో అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరైతే కర్ణాటక సంగీతం పట్ల అభిరుచి ఉండి కీబోర్డుపై నేర్చుకుంటారో వాళ్ళకు మాత్రమే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు పెట్టండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో కలుస్తాను. ఓకేనా?